ఇక్కడ నేను మకర లగ్నం తీసుకున్నాను. సో ఇక్కడ శుక్రుడు గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో శుక్రుడు ఇక్కడ నీచం పొందాడు. సో ఇక్కడ ప్రేమకి కారకుడైన శుక్రుడు ఇక్కడ నీచం పొందాడనమాట. సో ఇక్కడ నీచం పొందినప్పుడు ఇక్కడ శని తన ప్రత్యేక దృష్టితో, లగ్నాధిపతి అయిన శని ప్రత్యేక దృష్టితోని, మూడవ దృష్టితోని శుక్రుడిని చూస్తున్నాడు. అలాగే కుజుడు తన ప్రత్యేక దృష్టితోని శుక్రుడు చూస్తున్నాడు. సో శని శుక్రుల ఇలాంటి ప్రత్యేక దృష్టి కానీ, మామూలు సామాన్య దృష్టి అయినా కానీ చూసినప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ప్రాబ్లమ్స్, మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడతాయని మనం గమనించుకోవచ్చు అన్నమాట. అలాగే మిగతా అంటే ఇలా ఉంది, సో ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అనేది ఉంటుంది అని మనము నిర్ధారణ చేయకూడదన్నమాట. మిగతా గ్రహాల స్థితిగతులు చూడాలి, దశలు చూడాలి, నక్షత్రనాథుడు ఎలా ఉన్నాడు చూడాలి. ఇలా అన్నీ చూశాకనే మనము చెప్పాలి, కానీ ఇలా స్ట్రైట్ వేగా చెప్పకూడదన్నమాట. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే నా ఈ నెంబర్ని సంప్రదించండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నా ఈ నెంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.